నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. సో ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ అందరు కూడా హ్యాపీగా కలుసుకొని మంచి అంటే ఓల్డ్ మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటూ ఈరోజు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో లోకల్గా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, లేదా నాన్ లోకల్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ వాట్సాప్ కానీ ఇలా ఎన్ని సోషల్ మీడియా ద్వారా కలుసుకొని ఈ డేని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో మనకు కష్టాలు వచ్చినప్పుడు బాగా మన వెన్నంటే నిలబడే వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్సే అండి. ఓకే, సో బంధువులు ఉంటారు, బట్ వాళ్ళ మెంటాలిటీ బట్టి ఎందుకంటే ఫ్రెండ్ అనేవాడు ఫస్ట్ మనకు అటెండ్ అవుతాడు, ఫస్ట్ అక్కడ వచ్చి నిలబడతాడు అనమాట. సో ఆ ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఉంటుంది. సో ఈరోజు మన కిచెన్ మంత్రాలో సో మా ఫ్రెండ్ అయినటువంటి రవిరెడ్డి గారిని ఈరోజు గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నాను. మంచి షెఫ్, సూపర్ డిషెస్ చేస్తాడు, మార్కెట్లో కూడా సూపర్గా నేమ్ కూడా ఉంది ఆయనకు. మా ఫ్రెండ్ అయినటువంటి రవిరెడ్డి గారు మన స్టూడియోకి వచ్చేసారు. సో ఆయన మనం హ్యాపీగా మనం సెట్కి పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రవిరెడ్డి గారు. హలో రాజు షెఫ్. హలో అండి. సో మీకు కిచెన్ మంత్ర తరఫున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే షెఫ్, సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే బ్యాండ్ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ వన్స్ అగైన్ అప్పట్లో చేతులు నిండిపోయాయి కదా. సో తర్వాత ఈవినింగ్ అంతా లెక్కేసుకునే వాళ్ళు, నీకెన్ని వచ్చాయి నాకెన్ని వచ్చాయి అని చెప్పేసి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. ఓకే షెఫ్, మీ గురించి నేను చెప్పేశాను. సూపర్ షెఫ్ వస్తున్నాడు ఈరోజు మా ఫ్రెండ్. థ్యాంక్ యూ షెఫ్. తర్వాత ఒక మంచి డిష్ కొంచెం డిఫరెంట్గా ఉండేది. సో వాళ్ళకి పరిచయం ఇప్పుడు మామూలుగా చాలా రోజుల తర్వాత కలుసుకున్నప్పుడు హాట్ కంటే కూడా స్వీట్తోనే మనం ఎక్కువగా వెల్కమ్ చెప్పుకుంటున్నాం కదా. సో ఈరోజు మాకు ఏ డిష్ మాకు చూపించబోతున్నారు షెఫ్? ఈరోజు చాలా రోజుల తర్వాత మనం ఫ్రెండ్స్ అందరూ కానీ లేకపోతే చిన్ననాటి ఫ్రెండ్స్ కానీ అందరూ గ్యాదర్ అవుతారు. కాబట్టి అందరూ హెల్దీగా ఉండడాని కోసము ఒక హెల్దీ స్వీట్ ప్రిపరేషన్ తీసుకొని వస్తాను. దాని పేరు చిలకడ దుంప లౌజ్. చిలకడ దుంప లౌజ్. లౌజ్ అంటే కొబ్బరి లౌజ్. దాన్ని మనం స్టఫింగ్గా వాడి చిలకడ దుంపని షాలో ఫ్రై చేసుకొని ఒక స్వీట్ ప్రిపరేషన్ చేసి నేను మీకు ఇస్తాను. ఓకే, విన్నారు కదా, ఒక మంచి హెల్దీ డిష్ మనకి ఈరోజు పరిచయం చేయబోతున్నారు. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, చిలకడ దుంప లౌజ్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. షెఫ్ మొదలు పెట్టేసేద్దామా? ఓకే షెఫ్ ముందుగా మనము కొబ్బరి లౌజ్ మిక్స్చర్ రెడీ చేసుకుందాము. రైట్, స్టవ్ ఆన్ చేసేసుకుందాము. సో మామూలుగా సీజనల్గా చాలా మంది కూడా పిల్లలకు చేసి పెడుతూ ఉంటారు కదా కొబ్బరి లౌజు. అవును, ఉండల్లా చేసి అలా ముద్దలుగా చేసి పెడతారు. షెఫ్ ఒక స్పూన్ ఇస్తారా? తప్పకుండా. ఓకే, సో ఫస్ట్ కొద్దిగా గీ వేసుకుందాము. గీలో కొద్దిగా కొబ్బరిని రోస్ట్ లాగా చేసుకుంటే దాని ఫ్లేవర్ కొంచెం పెరుగుతుంది, క్యారమలైజ్డ్ ఫ్లేవర్ అది కొద్దిగా ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఎస్. సో మా వాళ్ళు గెస్ట్లు ఎవరైనా వస్తున్నారంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రోగ్రామ్స్ అప్పుడు. ఎందుకంటే అంతా కూడా మ్యాక్సిమంగా మాకు ప్రొఫెషనల్సే వస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కొన్ని కొత్త డిష్లు, కొత్త టిప్స్, కొత్త టెక్నిక్స్ వాళ్ళకి నేర్చుకోవడానికి దొరుకుతుంది అనమాట. అవును షెఫ్, మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? షెఫ్ ఈ ఫీల్డ్లో యాక్చువల్గా 2013 సో నేను పాస్అవుట్ అయిపోయాను. అండ్ 2010 నుండి నేను ఆ డిగ్రీ స్టార్ట్ చేశాను. అండ్ 2013 ఐ హ్యావ్ కంప్లీటెడ్ కలినరీ ఆర్ట్స్ కంప్లీట్ చేశాను. ఓకే, సో కలినరీ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా సో ఈ అందరూ షెఫ్స్ లాగే నాకు కూడా డబ్బులు సంపాదించేయాలి. సో క్రూజ్ లైన్కి వెళ్ళిపోయాను. క్రూజ్ లైన్లో నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఇట్ వాజ్ ఎ గుడ్ బిగినింగ్ యాక్చువల్గా. ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు క్రూజ్లో? కంప్లీట్గా నేను 3 years క్రూజ్ లైన్లో వర్క్ చేశాను. ఓకే, గాడ్ గ్రేస్ కొద్దిగా స్టెబిలిటీ మన లైఫ్ కానీ మన ఫైనాన్స్గా కానీ లేకపోతే ఫ్యామిలీ పరంగా కానీ ఆ స్టెబిలిటీ దానివల్ల మనకి గెయిన్ అయిపోయింది అనమాట. రైట్. సో దెన్ ఆఫ్టర్ దట్
ఇక చాలు మనం హైదరాబాద్లోనే లేకపోతే ఇండియాలోనే ఎక్కడో ఒక దగ్గర పేరెంట్స్తో ఫాదర్ మదర్ లేదు వైఫ్ పిల్లలు, సో ఇంకా అలా లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో హైదరాబాద్లో ఐ హ్యావ్ వర్క్డ్ అంటే లైక్ కన్సల్టెంట్ లాగా కూడా నేను ఒక 3-4 ఇయర్స్ వర్క్ చేశాను. ఓకే. సో ఈ కన్సల్టింగ్లో నేను ఒక మన మంచి ప్రాజెక్ట్స్ లైక్ సరోవర్ కానీ దాని తర్వాత ఈ రెస్టారెంట్స్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్కి సర్వీస్ ఇచ్చాను. తాజ్ బంజారాలో కూడా చేశాను. అండ్ దానికి ముందు నేను ఒక సూ షెఫ్ రోల్లో కూడా వర్క్ చేశాను. ఓకే. 040 బ్రూవరీలో నేను అక్కడ సీనియర్ సూ షెఫ్ లెవెల్లో పనిచేశాను. ఓకే. షెఫ్ మనకి ఇప్పుడు కొబ్బరి నుండి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది, మెల్లిగా వస్తూ ఉంటుంది, మనకి ఆ క్యారమలైజ్డ్ ఫ్లేవర్ వస్తుంది. సో ఈ టైంలో బెల్లం వేసేసుకుందాం. ఓకే. మనకి లౌజ్ మిక్స్చర్ రెడీ అవ్వడానికి క్వాంటిటీ చూసుకొని దానికి కావాల్సినంత బెల్లం వేసేసుకొని మనకి మంచి ముద్దలాగా రావాలి, కొంచెం దగ్గరగా రావాలి, ఉండలా చుట్టుకోవాలి. ఈ ఫీల్డ్లోకి రావడానికి అంటే మీకు ఎవరైనా ఇన్స్పిరేషనా లేకపోతే అంటే ఎలా రావాలనిపిస్తుంది? జనరల్గా చాలా తక్కువ మంది ఈ ఫీల్డ్ చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎస్, నాకు టు బి ఫ్రాంక్ నేను నా ఇంటర్మీడియట్, నా 10th, నా మ్యాథమెటిక్స్, నాకు ఎంసెట్ ఇవన్నీ లైక్ గుడ్ స్కోర్. ఓకే. సో నేను మా పేరెంట్స్ కానీ నా ఫ్యామిలీ కానీ అందరూ బీటెక్ సాఫ్ట్వేర్ అవ్వాలి, బీటెక్లోకి వెళ్ళాలి. సో ఆ కాన్సెప్ట్లో ఉండేవాళ్ళు. కాకపోతే నాకు ఎందుకో కానీ వెరైటీ, అందరితో పాటుగా వెళ్ళకూడదు, ఎందుకు అని అంటే ఫ్యూచర్ తెలీదు మనకి, డోంట్ నో ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఎందుకు అని అంటే సాఫ్ట్వేర్ అనేది రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు, కాకపోతే ఈ చేత్తో ఉండే వంట అనేది రీప్లేస్మెంట్ చేసుకోలేము. సో దట్ వాజ్ మై ఫస్ట్ మినిట్, లేదు ఐ విల్ వర్క్ ఫర్ హోటల్స్. ఓకే. సో ఆ స్టెప్తో నేను ఈ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ వచ్చి ఒక 10-15 కాలేజీలు తిరిగి ఏ కాలేజ్ బాగుంది, ఎక్కడ బాగుంది, సో కుకింగ్ కోసం ఏ కాలేజ్ అయితే బెస్ట్ ప్లేస్ అలా సెలెక్ట్ చేసుకొని కులినరీ అకాడమీ ఆఫ్ ఇండియా, సో ఆ కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని అండ్ దెన్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ. ఓకే. సో షెఫ్ మనకి చెక్ చేసుకుందాము. ఓకే. ఉంటలాగా ఫామ్ అవ్వాలి. ఓకే. సో అయిపోయింది, మనకి కంప్లీట్ మిక్స్చర్ చూసుకుంటే మంచి క్యారమిల్ కలర్ వచ్చేసింది. ఎస్. సో బెల్లం అనేది జాగరీ అనేది మనకి క్యారమిల్ అయిపోయింది, కొబ్బరి కూడా మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని ఎంబటే వేరే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం షెఫ్. ఓకే. ఆ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ బౌల్ చిన్న బౌల్లోకి తీసేసుకుందాము, లేదంటే పెద్ద దాంట్లోకి తీసేసుకుందాం. అంటే మనకు ఫర్దర్ కుకింగ్ అనేది ఆపేస్తుంది అనమాట. అవును, ప్రాసెస్ అనేది అక్కడికి ఫర్దర్ కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. సో చాలా మందికి అదే తెలియదు, ప్యాన్ లో వదిలేస్తారు, అది తర్వాత కూడా హీట్ అనేది అక్కడ వర్క్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది. సో ఆ ఫర్దర్ ప్రాసెస్ని స్టాప్ చేయడానికి ఎంబటే బౌల్లోకి కానీ లేదా ఫ్లాట్ ప్లేట్లోకి తీసుకొని ఎంబటే దాన్ని కూల్ చేసేసుకోవాలి. ఇందులో హీట్ అనేది ఇంకా కంటిన్యూ అలాగే ఉంది షెఫ్. ఎస్. సో మనకి ఇలాయచీ పౌడర్ అనేది ఇందులో స్ప్రింకిల్ చేసుకొని కలుపుకుందాము. ఆ స్వీట్ అరోమా, ఆ మైల్డ్ స్వీట్ అరోమా కంపల్సరీ పడాల్సిన పదార్థం. ఎస్, దీన్ని మనం పొయ్యి మీద వేసుకోవచ్చు, కానీ పొయ్యి మీద వేసుకుంటే అందులో ఉండే ఆ టెంపరేచర్, అందులో ఉండే కుకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఫ్లేవర్ని చంపేస్తుంది. సో దాన్ని స్టాప్ చేయడానికి కోసం మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో వేసుకుంటాం. వామ్గా ఉన్నప్పుడే దీన్ని మనం ఉండలు చేసేసి పెట్టేసుకుంటాం. ఓకే. చిన్న ఉండలు చేసి పెట్టేసేసుకుంటే సో నెక్స్ట్ ప్రాసెస్ రెడీగా ఉంటుంది. ఓకే. మనకు కావాల్సిన సైజ్ మనకి అంటే ఇది స్టఫింగ్ కాబట్టి ఎక్కువగా అవసరం లేదు, మనకి లోపల వచ్చేస్తుంది. సో మనకి దీనిపైన మళ్ళీ ఇలా బయటకు వస్తుంది. సో దీనిపైన మనకి మళ్ళీ ఎలాగూ ఈ స్వీట్ పొటాటో కోటింగ్ వచ్చేస్తుంది. చిలకడ దుంప ఉడికించి పెట్టేసుకున్నాం, తురిమేసి పెట్టేసుకున్నాను. రైట్. మనం కావాలి అనుకుంటే మనకి ఇక్కడ సిటీస్లో ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఉడికించుకున్నాము, లేదు స్టీమ్ చేసుకోవచ్చు ఇడ్లీ కుక్కర్లో. ఓకే. అదే ఊర్లలో అయితేనేమో
ఈ నిప్పుల మీద చిలకడ దుంప పడేస్తే మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. పొలాల దగ్గర అదే చేస్తారు కదా వాళ్ళు. ఫైనల్ ప్రోడక్ట్ ఆ ఫ్లేవర్ అనేది మనం చేసే ప్రాసెస్ ప్రకారము మారుతూ ఉంటుంది. ఎస్, ఒక్కొక్క మెథడ్లో ఒక్కొక్కటి. కొద్దిగంతా దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుంటాను సార్. ఓకే, ఆల్రెడీ మనం లౌజ్ మిక్స్చర్లో వేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు. ఓకే. సో ఊళ్ళలో కూడా ఏంటంటే ఆ చిలకడ దుంప తెచ్చినప్పుడు వంట చేస్తూ చేస్తూ దాంట్లో అలా పడేసేస్తారు. అయిపోయిన తర్వాత బయటకు లాగేసి పైన తొక్క తీసేసి తినడమే. సో మనకి మిల్లెట్స్, రాగులు, రాగి పిండి, దానికి సంబంధించి రాగి పిండి. సో పుష్కలంగా ఐరన్ మనకి కొద్దిగా ఈ బైండింగ్ అనేది ఇంపార్టెంట్. సో దానికోసము గోధుమ పిండి. ఓకే, సో మైదా కాకుండా గోధుమ, హెల్దీగా కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి అది హెల్దీ అనమాట. సాల్ట్ అంతే. సో చిటికెడంత సాల్ట్ అంటే ఆ డిఫరెంట్ తినేటప్పుడు తెలుస్తుంది అసలు యాక్చువల్గా అది ఆ మంచి ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో అది లైట్గా టచ్, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ సాల్ట్. ఇంకేం లేదు, పెత్తనం అంతా దాందే ఉంటుంది, ఎవరు దాని జోలికి కూడా పోరు. కొద్దిగంత వాటర్ షెఫ్. ఓకే, ఒక బౌల్లోకి వేసుకుంటాను, అంటే ఎక్కువ కాకుండా. ఓకే, కావాల్సినంత చూసుకోండి. లైట్గా ఇలా అద్దుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, ఓకే. అంటే దాన్ని ఒక ముద్దలాగా ఫామ్ చేయాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మంచి ముద్దలాగా ఫామ్ చేద్దాం. రవి గారు, సో ఇలా మంచి ఉండలా చేసేసారు. సో వాట్ నెక్స్ట్? దాన్ని ఏమన్నా కొద్దిసేపు రెస్టింగ్ వదిలేద్దాం సార్. ఓకే, సో దట్ మనకి ఆ మంచి ఫ్లఫీనెస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మాయిశ్చర్కి ఏదైతే మనం యాడ్ చేసామో దాన్ని కొద్ది రెస్టింగ్ అనేది అవసరం. ఓకే, అది లోపల ఉన్న ఈ స్వీట్ పొటాటో కానీ, రాగి ఫ్లవర్ కానీ, వీటిని కానీ అన్నిటిని బైండ్ చేసి పెడుతుంది అనమాట. ప్లస్ ఆ ఫ్లేవర్స్ కూడా కొంచెం బ్లెండ్ అయిపోతాయి. తర్వాత మనం షాలో ఫ్రైకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ వాటర్ అనేది ఒక వేపర్ లాగా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత స్మూత్ అండ్ సాఫ్ట్ తినేప్పుడు జస్ట్ మామూలుగా అంటుంటారు నోట్లో పెడితే అలా కరిగిపోవాలి. అలా కరిగిపోవడానికి కొద్దిసేపు ఇవన్నీ కావాలి. ఒక 5 minutes రెస్టింగ్. ఓకే, సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం. షెఫ్, కొద్దిసేపు వెయిట్ చేసాం కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? షెఫ్, ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని, సో వాటికి సరిపడాన్ని పోర్షన్స్ చేసేసుకొని సేమ్ ప్యాన్ అయినా యూస్ చేసుకోవచ్చు. గీ ఆల్రెడీ యూస్ చేసాం కాబట్టి ఫ్లేవర్ అనేది ఇన్కార్పొరేట్ అయిపోతుంది. రైట్. వీటిని కొన్ని ముద్దల్లాగా చేసేసుకొని. ఓకే, సో ఇప్పుడు ఇందాక మీరు ఏదైతే లోస్ తయారు చేస్తారో దీని మధ్యలో స్టఫింగ్ లా చేసుకుంటాం. ఓకే, దీన్ని ఇలాగా ఫ్లాట్గా మనం ఎలాగైతే పూర్ణం మధ్యలో పెట్టి బొబ్బట్లోకి లేదు అని అంటే ఏదైనా స్టఫ్డ్ పరాటాస్కి ఎలా చేసుకుంటామో దానిలాగా అనమాట. సో ఇలాగా ఫ్లాట్గా చేసుకొని మధ్యలో లౌజ్ మిక్స్చర్ని మధ్యలో పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసుకుంటాం. ఓకే, సో క్లోజ్ చేసుకునే ప్రాసెస్లో మనకి ఇది చిలకడ దుంప కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువ షెఫ్. బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవును. సో బ్రేక్ అయిపోయేటప్పుడు అంటే చూడడానికి అలా క్రాక్స్ కనిపిస్తుంది కాబట్టి అది కవర్ చేసుకోవాలి అని అనుకుంటే మనం వాటర్ ఉంది కదా, ఓకే, వాటర్తో ఇలా అనేసుకుంటే స్మూత్ అయిపోతుంది. ఓకే, సో ఎక్కడెక్కడైతే మనకు అదే ఉందో లేదు పర్లేదు, మనం పర్వాలేదు. ఎక్కడన్నా అంటే కాంపిటీషన్స్ కానీ లేకుంటే ఇంటి గెస్ట్లు విజువల్ అపియరెన్స్ అనేది బాగా రావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. ఓకే, సో వీటిని ఇలాగా నీట్గా ఒక కేక్స్ లాగా చేసుకొని. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఇలా కేక్స్ చేసుకొని ఓకే అన్ని అలా చేసేసుకొని పెట్టేసుకుందాం. అన్ని మనం రెడీ చేసుకున్న తర్వాత ఒకేసారి ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఓకే, సో మీరు చేస్తూ ఉండండి. ఓకే, చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నిటిని పెద్ద గిన్నె పెట్టుకొని అన్నీ ఒకేసారి అయినా షాలో ఫ్రై చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే 1 by 1 అయినా చేసుకోవచ్చు. ఓపిక మన ఓపిక, మన
టైం అలవాటు టైంని బట్టి. ఎస్. సో కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం షెఫ్. ఓకే. స్టిక్ అవ్వకుండా అలాగే బ్రేక్ అవ్వకుండా కొద్దిగా మునగాలి కాబట్టి. ఓకే. రాగి పిండి కూడా యాడ్ చేశారు కదా, కొంచెం హెల్దీ బెల్లం. సో అన్నీ కూడా. చాట్ బండి వాడి దగ్గర అది ఉంటుంది కదా, కట్లెట్ చూడడానికి అలాగే కనిపిస్తుంది. షెఫ్ రెడీయా? షెఫ్ రెడీ షెఫ్. ఓకే. నీట్గా గోల్డెన్ బ్రౌన్ షాలో ఫ్రై అయిపోయింది 2 సైడ్స్. ఓకే. దీన్ని ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. రైట్. టిష్యూ పేపర్ ఇస్తారు, ఆయిల్ లాగేస్తాం. చిలకడ దుంప లౌజ్. ఓకే, చూసారు కదా, కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకున్న చిలకడ దుంప లౌజ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చిలకడ దుంప లౌజ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప, బెల్లం తురుము, రాగి పిండి, గోధుమ పిండి, యాలకుల పొడి, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు. చిలకడ దుంప లౌజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అందులో బెల్లం వేసి దగ్గర పడేదాకా మగ్గించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో యాలకుల పొడి వేసి కాస్త చల్లార్చుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంప తురుము, రాగి పిండి, గోధుమ పిండి, చిటికెడు ఉప్పు వేసి నీళ్లు అద్దుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండల్లా తీసుకొని పూరీలా ఒత్తుకొని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి లౌజ్ పెట్టి అంచులు క్లోజ్ చేసి బిస్కెట్లా ఒత్తుకొని పైన జీడిపప్పు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఒత్తుకున్న చిలకడ దుంప లౌజ్ వేసి 2 వైపులా షాలో ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప లౌజ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకోవాలనుకుంటే ఏదైనా స్వీట్ ఐటమ్స్, అంటే మన ఇంటికి గెస్ట్లు వచ్చినా లేకుంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్లలో ఇలాంటివి ట్రై చేయండి. అంటే మనం బయట వాళ్ళు చేసేంత వరకు కూడా ఆ స్వీట్ గురించి తెలియదు, దాని లోపల మనం ఏమేమి సీక్రెట్గా స్టఫ్ చేసామనేది కూడా తెలియదు. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్ షెఫ్. సో మన ఆర్ట్ సో సింపుల్గానే, అంటే నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం పెద్ద చేస్తే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి తయారు చేసుకోవడానికి కూడా. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే చిన్న చిన్న హౌస్ వైఫ్స్ కూడా ఈజీగా చేసుకుని ప్లేట్ గార్నిష్ టైప్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కుకుంబర్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది సార్. ఎస్, డిటాక్సిఫికేషన్కి. ఫ్లవర్స్ చేసేసుకున్నాం. మేము ప్లేట్ ఆర్ట్ చేసేవాళ్ళం షెఫ్. ఓకే. ఈ ఎడిబుల్ కలర్స్ తోని. ఓకే. అంటే ఈ బీట్రూట్ కూలీ కానీ, మన స్పినాచ్ కూలీ కానీ, లేకపోతే ప్యూరేస్ కానీ, వీటితో నేను ప్లేట్ ఆర్ట్స్ చేసేవాడిని అనమాట. ఓకే. ప్లేట్ మీద పెయింటింగ్. అవునవును. సో అది బేసికల్గా కూలీ మొత్తం సాస్ లాగా వాడతాము. ఆ సాస్ అనేది ప్లేట్ మీద ఆర్ట్ ఫామ్లో ప్రజెంట్ చేస్తాము. దాంతోపాటు ఫుడ్ పెడతాము. సో నేను క్రూజ్లో ఉన్నప్పుడు ఒక చైనీస్ షెఫ్ దగ్గర నేర్చుకున్నా ఆ స్కిల్. సో మామూలుగా సుధాకర్ కూడా చేసే దాంట్లో కొంచెం జెల్లీ లోగోస్ కూడా చేసేవాళ్ళు కదా. దాని మీద కూడా మొత్తం ఆర్టిస్టిక్గా మొత్తం అంతా కనబడేది అక్కడ. ఆయన చేసేది మొత్తం ఆర్ట్ అంటే ఇది. సో ఇది చూస్తుంటే నాకు అంటే లైక్ దూరం నుండి చూస్తే ఇది ఒక ప్లేట్ ఆర్ట్ లాగా కనిపిస్తుంది. కలరింగ్తో చేసిన దానిలాగానే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, సో
చెర్రీ టమాటోస్ అలాగే ఒక కీరా ఉంటే సరిపోతుంది ఇలాంటి ప్లేట్ గార్నిష్. ఇందాక మా షెఫ్ గారు చేసినట్టుగా ఏమైనా డిష్లు ఉన్నప్పుడు మనం ఈ సైడ్లో వాటిని అక్కడ ప్రజెంట్ చేసి వాటితో పాటు ఏదైనా సాసులు కానీ లేకపోతే ఇలాంటి ఏమైనా మనకు చట్నీస్ లాంటివి పెట్టుకుంటే వాటికి సైడ్లో చేసి దీన్ని ఇంకొంచెం కూడా హైలైట్ చేసుకుంటాం అన్నమాట. సింపుల్ ఆర్ట్ ఇది. చేసిన డిష్ని ఇంకొంచెం బాగా హైలైట్ చేయడం. ఓకే, ట్రై చేస్తూ ఉండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో కరివేపాకు మనకు ఎక్కువ క్వాంటిటీలో మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు వాటిని నీడలో ఆరబెట్టేసి పొడి కొట్టేసుకొని ఒక గాజు సీసాలో పెట్టేసుకుంటే రెగ్యులర్గా మనం చేసుకునే కర్రీస్ని టేస్టీగా కావాలనుకున్నప్పుడు కొంచెం మనం ఈ కరివేపాకు పొడి వేస్తే ఆ కూరలు టేస్టీగా అవుతాయి. చూసారు కదా, ప్లేట్ గార్నిష్ అనేది లైట్గా ట్రై చేస్తూ ఉండండి. మీ అంతటి మీకే ఆ ఆర్ట్ అనేది బాగా డెవలప్ అవుతూ పోతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే షెఫ్, సో ఇవి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. రైట్, బాగా కనిపిస్తుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. దాంట్లో కొంచెం అంటే యాలకుల పొడి ఇవన్నీ కూడా వేశారు కదా. ఎస్, మధ్యలో కొబ్బరి లౌజు, ఓకే, చిలగడ దుంప లౌజ్ తెలుస్తుంది కదా. ఎస్, నిజంగా డెడ్లీగా ఉంది. పై లేయర్ అంతా కూడా క్రంచిగా వచ్చేసి లోపల మనకి ఆ లోజ్ సాఫ్ట్గా, పైన అడిషనల్గా మనకు ఆ జీడిపప్పు టాపింగ్ పెట్టారు కదా, అది కూడా కొంచెం బాగా మంచిగా వేగింది, త్వరగా వేగింది. ఆ టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ. చాలా చాలా సూపర్గా వచ్చింది. ఎక్కువ స్వీట్నెస్ లేకుండా ఎస్, మంచి బెల్లంలో ఉండే ఈ ఐరన్, ఆ శక్తి, చిలకడ దుంపలో ఉండే ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్, సో అన్నీ ఆల్ టుగెదర్ అంటే స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ రెసిపీ అనేది ఇలా డిజైన్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇందాక మనం చెప్పినట్టు నూనెలో కాకుండా కావాల్స్తే మనం గీలో కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం తక్కువ అనుకుంటే లైట్ ప్యాన్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. కొంచెం లైట్గా మనం అలా అప్లై చేసుకొని బ్రష్తో అప్లై చేసుకోండి, అలా కూడా చేసుకోండి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ షెఫ్. ఇది వేరేగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ షెఫ్. లైఫ్లో ఇంకా మంచి మంచి ఉన్నత శిఖరాలకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ షెఫ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సీ యూ వెన్ ఐ సీ యూ. థ్యాంక్ యూ. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్ అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాటి మన ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. మరొకసారి ప్రేక్షకులందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు.